హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా ఈవీఎస్లో సైన్స్ కంటెంట్ నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటాం. ఆప్షన్ 1 వర్ధనం, ఆప్షన్ 2 పంట, ఆప్షన్ 3 ఉద్యానవనం, ఆప్షన్ 4 నర్సరీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని పంట అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం. ఆప్షన్ 1 రేయన్, ఆప్షన్ 2 ఉన్ని, ఆప్షన్ 3 నైలాన్, ఆప్షన్ 4 టెర్లిన్. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఆప్షన్ 3 నైలాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఆప్షన్ 1 జ్వలన ఉష్ణోగ్రత, ఆప్షన్ 2 అనుకూల ఉష్ణోగ్రత, ఆప్షన్ 3 కనిష్ట ఉష్ణోగ్రత, ఆప్షన్ 4 గరిష్ట ఉష్ణోగ్రత. ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఏమిటంటే జ్వలన ఉష్ణోగ్రత. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 జ్యోతిష్యం, ఆప్షన్ 2 ఖగోళ శాస్త్రం, ఆప్షన్ 3 కాస్మెటాలజీ, ఆప్షన్ 4 మెటీరియాలజీ. ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కస్కుట మొక్క దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 స్వయం పోషకం, ఆప్షన్ 2 పరపోషకం, ఆప్షన్ 3 పూతికాహారి, ఆప్షన్ 4 అతిథేయి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కస్కుట మొక్క దేనికి ఉదాహరణ అంటే ఆప్షన్ 2 పరపోషకానికి ఒక ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం. ఆప్షన్ 1 సంయుక్త బీజం, ఆప్షన్ 2 పిండం, ఆప్షన్ 3 అండం, ఆప్షన్ 4 ఫలదీకరణ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం ఆప్షన్ 1 సంయుక్త బీజం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. ఆప్షన్ 1 విద్యుత్ గంట, ఆప్షన్ 2 ఫ్యూజు, ఆప్షన్ 3 గీజర్, ఆప్షన్ 4 హెయిర్ డ్రైయర్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. విద్యుత్ ప్రవాహపు అయస్కాంతం ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం ఆప్షన్ 1 విద్యుత్ గంట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. ఆప్షన్ 1 జిమ్ కార్పెట్ జాతీయ ఉద్యానవనం, ఆప్షన్ 2 కొండపల్లి రిజర్వ్ అటవీ ప్రాంతం, ఆప్షన్ 3 నీలగిరి జీవావరణ రిజర్వ్, ఆప్షన్ 4 సాత్పురా జాతీయ ఉద్యానవనం. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. ఆప్షన్ 4 సాత్పురా జాతీయ ఉద్యానవనం. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కి ఇచ్చిన అవార్డు. ఆప్షన్ 1 బ్రోకర్ ప్రైజ్, రామన్ మెగసెస్ అవార్డ్, ఆప్షన్ 3 జ్ఞానపీఠ అవార్డ్, ఆప్షన్ 4 పులిట్జర్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కి ఇచ్చిన అవార్డు ఆప్షన్ 2 రామన్ మెగసెస్ అవార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, గుండెలోని పై 2 గదులను ఏమని అంటారు. ఆప్షన్ 1 దమనలు, ఆప్షన్ 2 కర్ణికలు, ఆప్షన్ 3 సిరలు, ఆప్షన్ 4 జఠరికలు. గుండెలోని పై 2 గదులని కర్ణికలు అంటారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానం. ఆప్షన్ 1 దిగుమతి, ఆప్షన్ 2 ఉత్పత్తి, ఆప్షన్ 3 వినియోగం, ఆప్షన్ 4 ఎగుమతి. అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులు ఇతర దేశాలకు పంపే విధానాన్ని ఎగుమతి అంటారు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి. ఆప్షన్ 1 ఇనుము కోబాల్ట్, ఆప్షన్ 2 ఇనుము సిలికాన్, ఆప్షన్ 3 సిలికాన్ నికెల్, ఆప్షన్ 4 సిలికాన్ రాగి. అయస్కాంత పదార్థ జత ఆప్షన్ 1 ఇనుము కోబాల్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.